ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా. ఓం గం గణపతియే నమః. స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇది ఏమాత్రం తాత్కాలికం కాదు. రాబోయే 24 గంటల్లో ఏర్పడుతున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం మీ జీవితంలో ఒక సరికొత్త రథచక్రాన్ని తిప్పబోతుందని జ్యోతిష్య నిపుణుల లెక్కింపులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా భాస్కరుడు పూర్తిగా మరుగున పడే ఆ కొద్ది క్షణాల్లో విశ్వంలో జన్మించే అద్భుత శక్తి తరంగాలు మీ జాతకంపై ఎలాంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ వీడియో ఆఖరి క్షణం వరకు ఎక్కడ దాటివేయకుండా తప్పకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి నమః, ఓం శ్రీ గణపతియే నమః, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. స్నేహితులారా, మన జీవన ప్రయాణంలో ప్రతి పరిణామానికి ఒక నిర్దిష్ట సమయం దాగి ఉంటుంది. మనం ఎంత శ్రమించినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం అయితే లభించదు. మరి కొన్నిసార్లు చిన్నగా ప్రయత్నానికే ఊహించని శుభవార్తలు అందుతాయి. ఇదంతా విశ్వంలో నిరంతరం సాగే గ్రహాల సంచారం, వాటి మధ్య చోటు చేసుకునే గురుత్వాకర్షణలు వికర్షణల ఆధారంగా జరుగుతుందని మన ప్రాచీన ఖగోళ పరిశోధకులు వెల్లడించారు. అలాంటి ఒక అత్యంత అరుదైన శక్తివంతమైన అంతరిక్ష పరిణామమే ఈ రాబోయే 24 గంటల్లో జరగబోయే సంపూర్ణ భాస్కర గ్రహణం. సాధారణంగా గ్రహకాలం అనగానే చాలా మంది హృదయంలో ఒక రకమైన అభద్రత భావం, దిగులు మొదలవుతాయి. రాబోయే రోజుల్లో ఏమైనా విపత్తులు ఎదురవుతున్నాయో, బతుకు మరింత భారమవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ జ్యోతిష శాస్త్రం గ్రహణాన్ని ఎప్పుడూ ఒక అరిష్టంగా భావించదు. అదొక పవిత్రమైన పరివర్తనకు, సరికొత్త శక్తుల ఆవిర్భావానికి సూచికగా పరిగణిస్తుంది. మనల్ని పట్టి పీడిస్తున్న పురాతన ప్రతికూల కర్మల తీవ్రత తగ్గి ఒక నూతన శంఖం ప్రారంభమయ్యే సమయం ఇదని పెద్దలు ఆమోదిస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారికి గ్రహణం సంభవించిన తరువాత 24 గంటల వ్యవధిలోనే ఎలాంటి అద్భుత అనుభవాలు ఎదురవుతున్నాయో, మీ వర్తమానంలో ఎలాంటి దిశానిర్దేశం చేయబోతుందో చాలా లోతుగా వివరంగా తెలుసుకోవాలి. కేవలం ఒక సాధారణ రాశి ఫలంలా కాకుండా మీ శ్రేయోభిలాషలాగా, ఒక పెద్ద దిక్కుగా మీకు అర్థమయ్యే రీతిలో వివరంగానే ఈ వీడియోని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ గ్రహ విశ్లేషణలో సంపూర్ణంగా వెళ్లే ముందు అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి, అది మానవ శరీరం మనసుపై ఎందుకు అంతలా ప్రభావం చూపుతుంది అని మనం కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. సూర్యుడికి భూగోళానికి మధ్యలోకి చంద్రగ్రహం ప్రవేశించినప్పుడు సూర్యకాంతి భూమికి చేరకుండా చంద్రుడి నీడ అడ్డుపడుతుంది. దీన్నే మనం సూర్యగ్రహణం అంటాం. అయితే దీన్ని కేవలం ఒక సాధారణ ప్రకృతి వింతగా మాత్రమే తీసిపారేలేం. ఎందుకంటే జీవకోటికి ప్రాణధారమైన ఆదిత్యుడు కొన్ని నిమిషాల పాటు కనుమరుగైనప్పుడు ప్రకృతిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. పక్షులు త్వరగా గోళ్లకు చేరుకుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత ఒకసారిగా పడిపోతుంది. శాస్త్రీయ దృక్పథంలో ఇదంతా కాంతి లేకపోవడం వల్ల జరిగే భౌతిక మార్పు అయినప్పటికీ మన అంతరంగంపై మరియు జీవన కరాల నాడీ వ్యవస్థపై దీని ప్రభావం అత్యంత లోతుగా ఉంటుందని సనాతన విశ్వాసాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే మన శారీరక చైతన్యానికి, మానసిక ఉత్సాహానికి సూర్యకాంతి మూలధారం. ఆ కాంతి కొద్ది సమయం ఆగి మళ్లీ ఒకసారిగా ప్రశ్నించినప్పుడు ప్రకృతిలో ఒక నూతన శక్తి ఉద్భవిస్తుంది. అదే రీతిలో మానసిక స్థితిలో కూడా ఒక నూతన చైతన్యం కలుగుతుందని ఆధ్యాత్మిక నమ్మకాలు సూచిస్తున్నాయి. అయితే ఇవన్నీ జ్యోతిష సాంప్రదాయాలు, తరతరాలుగా వస్తున్న నమ్మకాల ఆధారంగా చెప్పబడుతున్న విశేషాలే తప్ప ప్రతి ఒక్కరికి ఒకేలాంటి మార్పులు ఖచ్చితంగా జరుగుతాయని అతిశయోక్తిగా భావించకండి. ఈ ఒక సూత్రం అవగాహన చేసుకుంటే ఈ గ్రహణాన్ని మీరు వేరే కోణంలో వీక్షిస్తారు. సృష్టిలో వెలుగు చీకట్లు మధ్య ఒక నిరంతర పోరాటం సాగుతూనే ఉంటుంది. సూర్యుడు ఆత్మకారకుడు, అంటే మనలోని ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, జీవన ప్రయాణానికి ప్రధాన మూల్యం. చంద్రుడు మనకారకుడు, అంటే మన ఆలోచనలకు, భావోద్వేగాలకు అధిపతి. ఇద్దరి కలయిక వల్ల ఏర్పడే ప్రతిబింబాల ఆట కేవలం ఆకాశంలో జరిగేది మాత్రమే కాదు, మన లోపల జరిగే ఆలోచన విప్లవానికి కూడా అర్థం పడుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. సూర్య తేజస్సు కొన్ని క్షణాలు నిలిచిపోయినప్పుడు మన శరీరంలోని నాడీ వ్యవస్థలో ఒక రకమైన నిశ్చలత ఏర్పడుతుంది. అందుకే పూర్వకాలం నుండి గ్రహ సమయంలో బయట తిరగకూడదని, ఆహార పానీయాలు తీసుకోకూడదని మన పెద్దల నిబంధనలు విధిస్తారు. ఇది మూఢనమ్మకాలు కావు. ప్రకృతిలో జరిగే కాంతి తరంగాల మార్పు నుండి మన శరీరాన్ని, మనసును కాపాడుకోవడానికి మన మహర్షులు అందించిన ఒక శాస్త్రీయ జీవన విధానమని మనం గుర్తించాలి. కానీ అసలు రహస్యం ఇంకా ఉంది. ఈ గ్రహణం ఏ సమయంలో ఆరంభమవుతుంది, దీని పంచాంగ గణనాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ఆవశ్యకం. ఈ రాబోయే 24 గంటల్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి జ్యోతిష గణనాల ప్రకారం ఈ గ్రహణం ప్రారంభ సమయం ఉదయం 8:20
నిమిషాలకు మొదలవుతుంది. చంద్రుడి నీడ సూర్య బింబాన్ని క్రమంగా ఆక్రమిస్తూ వెళ్తుంది. ఉదయం 10:40 సమయానికి సంపూర్ణ గ్రహణం ఘట్టం మొదలవుతుంది. మధ్యాహ్నం 12:10 సమయానికి ఇది గరిష్ట గ్రహణ స్థితికి చేరుకుంటుంది. ఆ సమయంలో ఆకాశంలో సూర్యుడు పూర్తిగా నల్లటి అద్భుత వలయంలాగా మారిపోయే అరుదైన దృశ్యం ఏర్పడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా సూర్యుడు చంద్రుడి నీడ నుండి బయటకు వస్తూ మధ్యాహ్నం 2:30 గంటలకు గ్రహణాల సంపూర్ణ విముక్తి అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రకృతిలో ఎన్నో సూక్ష్మమైన శక్తి మార్పులు చోటు చేసుకుంటాయని పెద్దలు వివరిస్తున్నారు. అయితే ఇక్కడ మీకు సందేహం తలెత్తవచ్చు, ఈ సూర్యగ్రహణం మన దేశంలో ప్రత్యక్షంగా కనిపిస్తుందా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ గ్రహణం మన ప్రాంతంలో ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడే చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఉంది. మనకు కనిపించకపోతే దాని ప్రభావం మనపై ఉండదని భావిస్తారు. జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం గ్రహణం ఎక్కడ కనిపించింది అనే దానికంటే విశ్వంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, సూర్యచంద్రుల ఆకర్షణ శక్తి భూమిపై ఎలా పనిచేస్తుందో అనే అంశమే ముఖ్యం. మనకు కనిపించినా కనిపించకపోయినా సముద్రంలో ఆటుపోట్లు ఎలాగైతే చంద్రుడి ఆకర్షణ వల్ల జరుగుతాయో అలాగే మన రాశులపై కూడా ఆ శక్తి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు విశ్వసిస్తారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకేసారి రేఖపైకి వచ్చినప్పుడు భూమిపై ఉండే ప్రతి జీవి మీద, ప్రతి రాశి మీద ఆ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఏదో ఒక రూపంలో పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడే ఈ వీడియో నిలిపివేయకండి, ఎందుకంటే అసలైన రహస్యం ఇప్పుడే మొదలవుతుంది. మొత్తం 12 రాశుల్లో ఆగస్టు 12వ తేదీ సూర్యగ్రహణం ప్రభావం కుంభరాశి వారిపై చాలా విలక్షణంగా ఉండబోతుందని జ్యోతిష సూచనలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రహణం పూర్తయిన తరువాత 24 గంటల వ్యవధిలోనే మీ జీవితంలో ఒక సరికొత్త సానుకూల శక్తి చలనం ప్రారంభమవుతుందని శాస్త్ర సూచనలు తెలియజేస్తున్నాయి. అసలు కుంభరాశి వారి ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి సమీక్షించుకుందాం. గత కొంతకాలంగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత మానసిక వేదన అనుభవించారో మీ మనస్సాక్షిని మాత్రమే తెలుసు. మీరు ఎంత నిజాయితీగా వ్యవహరించినా, ఎదుటి వారికి ఎంత మేలు చేసినా మీకు తిరిగి వచ్చింది మాత్రం నిందలే. ఎందుకు మీ శ్రమకు సరైన గుర్తింపు లభించలేదు, ఎందుకు మీ సొంత మనుషులు మిమ్మల్ని చులకనగా చూశారు, ప్రతి చిన్న పనికి ఎందుకు 10 సార్లు తిరగాల్సి వచ్చింది అని మీరు లోపల ఎన్నోసార్లు నలిగిపోయి ఉంటారు. ఆర్థికంగా చేతికి అందవలసిన ధనం సరిగ్గా సమయానికి అందక, అత్యవసరానికి ఎవరిని సహాయం అడగలేక మీరు పడిన ఆవేదన వర్ణానితీతం. ఇదంతా మీ లోపల వల్ల జరుగుతుందో లేదా మీ చేతగనితనం వల్ల జరుగుతుందో కాదు. ఇన్నాళ్లు గ్రహాల సంచారం, ముఖ్యంగా మీ రాశిపై ఉన్న కొన్ని ప్రతికూల గ్రహ శక్తుల ప్రభావం వల్ల అదే జరిగిందని సాంప్రదాయ నమ్మకాలు సూచిస్తున్నాయి. కానీ కుంభరాశి వారు ఈ గ్రహణం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవే. అసలు మీకోసం దాచిన ఆ ఒక అద్భుతం మాత్రం ఇంకా చెప్పలేదు. సూర్యుడు పూర్తిగా కనుమరుగయ్యే ఆ కొన్ని క్షణాల్లో మీ రాశిలో జరిగే ఈ మార్పే ఈ వీడియో అత్యంత ముఖ్యమైన విషయం. జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం సూర్యుడు పూర్తిగా కనుమరుగయ్యే ఆ 2-3 నిమిషాల్లో కుంభరాశి వారి అదృష్ట చక్రం నెమ్మదిగా తిరగడం ప్రారంభమవుతుందని పెద్దలు చెప్తారు. ఈ మార్పు తర్వాత 24 గంటలు స్పష్టంగా అనుభవంలోకి రావడం మొదలై తర్వాత కొన్ని వారాల్లో దాని అద్భుత ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడతాయని విశ్వసిస్తారు. ఎన్నాళ్ళు మీ పురోగతిని అడ్డుకుంటున్న అదృశ్య అడ్డంకులు ఒకసారిగా తొలగిపోయే అనుకూలక శక్తి ఆ కొద్ది నిమిషాల్లో విశ్వంలో ఆవిర్భవిస్తుంది. కుంభరాశి వారు సహజంగానే చాలా లోతైన ఆలోచన కలిగిన వారు. లోకంలో అందరూ బాగుండాలని కోరుకునే విశాల హృదయం మీది. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ మంచితనమే మీకు శాపంగా మారింది. ఎవరికైనా సహాయం చేద్దామని ముందుకు వెళ్తే వారే మీపై నిందలు వేసిన సందర్భాలు మీరు చూశారు. మీ సొంత కుటుంబంలోనే మీ మాటను అపార్థం చేసుకుని మిమ్మల్ని ఒంటరిని వారిని చేసిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎందుకు నేను ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు కదా, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీ లోపల ఎన్నోసార్లు కుమిలిపోయి ఉంటారు. మీ లోపల ఉన్న నైపుణ్యం, మీ లోపల ఉన్న ప్రతిభ సమాజానికి తెలియకుండా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు మీకు అనిపించి ఉండవచ్చు. ఇదంతా చూసి మీరు అలసిపోయి ఉండవచ్చు. ఇక నా జీవితం ఇంతేనేమో అనే నిరాశ గురై ఉండవచ్చు. కానీ జ్యోతిష శాస్త్రం చెప్తున్న నిజం ఏమిటంటే ఇదంతా ఒక పరీక్ష సమయం మాత్రమే. ఇది తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయం వచ్చే సూర్య కిరణాలు అంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. అలాగే ఇన్నాళ్లు మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఒక సానుకూలకమైన మార్పు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సూర్యుడు గ్రహాల ప్రభావం నుండి విముక్తి పొందే ఆ అద్భుత సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం కూడా క్రమంగా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైతే నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారి రేపు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేలా పరిస్థితులు మారే అవకాశం ఉంది. గ్రహణం విడిచిన తరువాత సూర్యుడు ఎలాగైతే మళ్లీ తన పూర్వ ప్రకాశంతో లోకాన్ని వెలిగిస్తాడో అలాగే కుంభరాశి వారి జీవితంలో కూడా మరుగున పడిన ఆత్మవిశ్వాసం, కోల్పోయిన ఉత్సాహం మళ్లీ తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా ఎదురు చూసిన కుంభరాశి యువతి యువకులకు ఈ గ్రహణం మూసి 24 గంటల వ్యవధి నుండి మంచి రోజులు రాబోతున్నాయని నమ్మకాల ప్రకారం చెప్పవచ్చు. మీరు రాసిన పరీక్షలు, హాజరైన ఇంటర్వ్యూలు గతంలో చిన్న చిన్న కారణాల వల్ల చేజారిపోయి ఉండవచ్చు. మీకంటే తక్కువ నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు వచ్చి మీరు మాత్రం వెనకబడి ఉండవచ్చు. కానీ ఇకపై మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ప్రకృతి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టడం, కోరుకున్న రంగంలో అడుగుపెట్టే అవకాశాలు లభించడం వంటివి జరగవచ్చు. నిరాశను వదిలేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాల్సిన సమయమని పెద్దలు తెలుపుతున్నారు. అటు ఉద్యోగంలో ఉన్న వారిని కూడా ఎన్నాళ్లు మీపై ఉన్న అధికారుల నుంచి ఎదురైన ఒత్తిళ్లు, సహోద్యోగుల రాజకీయాలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఆఫీసులో మీరు ఎంత కష్టపడినా పేరు వేరొకరికి వెళ్లడం లేదా చిన్న పొరపాటుకే పెద్ద మాటలు పడడం వంటి పరిస్థితులు ఇక మారే అవకాశం ఉంది. మీ శ్రమను గుర్తించి మీకు రావాల్సిన పదోన్నతులు లేదా మంచి బాధ్యతలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సమాజంలో, పని ప్రదేశంలో మీ మాటకి ఒక విలువ, మీ నిర్ణయానికి ఒక గౌరవం లభించే రోజులు దగ్గరలో ఉన్నాయని జ్యోతిష నిపుణులు భావిస్తున్నారు. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న అధికారుల పనులు, ప్రభుత్వ పరంగా జరగవలసిన పనులు కూడా ఈ గ్రహణ ప్రభావం తర్వాత వేగవంతమయ్యే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారి పరిస్థితి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. గ్రహణం మూసిన 24 గంటలలోపు వ్యాపారంలో సరికొత్త సానుకూల చలనం ప్రారంభమవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక, మార్కెట్ లో ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కాక ఎంతో మంది వ్యాపారులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. వ్యాపారాన్ని ముందుకు నడపలేక, అలాగని ఆపేయలేక సతమతమవుతున్నారు. ఎంతో నమ్మి వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకున్న వారి మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉండి ఉండవచ్చు. కానీ సూర్యగ్రహణం తర్వాత వ్యాపారంలో నిలిచిపోయిన ధనం ప్రవాహం మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. ఎప్పుడో ఆశ వదిలేసుకున్న పాత బాకీలు ఊహించని విధంగా చేతికి వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారానికి కొత్త కస్టమర్లు అవ్వడం, మార్కెట్ లో మీ వ్యాపార ప్రతిష్ట మళ్లీ పెరగడం మీరు గమనిస్తారు. కొత్త భాగస్వాములు కలిసి రావడం, అనుకోని విధంగా కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తట్టడం వంటివి జరగవచ్చు. మీరు ఎప్పటి నుండో ప్రారంభించాలనుకున్న కొత్త ప్రాజెక్ట్ లేదా విస్తరణ ప్రణాళికలకు ఇప్పుడు సరైన మార్గం దొరుకుతుంది. ఆర్థిక పురోగతి క్రమంగా మెరుగుపడి కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్తు కోసం కొత్త పొదుపు చేయగలిగే స్థాయికి మీరు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని వ్యాపారంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ సొంత ఆలోచనతో ముందుకు వెళ్తే వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు చూసే అవకాశం కనిపిస్తుంది. మరియు స్నేహితులారా, అంతేకాదు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా మారే అవకాశం ఉంది. వీసా సమస్యలు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన విదేశీ ప్రయాణాలు ఇప్పుడు సులభంగా పూర్తయ్యే మార్గాలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకున్న విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకున్న కుంభరాశి వారికి అక్కడ ఎదురైన చట్టపరమైన లేదా వృత్తిపరమైన సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ భవిష్యత్తు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరియు కుటుంబ విషయంలో కూడా సహజంగానే అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలవారు. కానీ ఇంట్లోనే మీ మాటలు అర్థం చేసుకోక మీతో వాదనలకు దిగి సందర్భాలు గతంలో ఎన్నో చూశారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరం పెరగడం వంటివి మిమ్మల్ని ఎంతో బాధించి ఉంటాయి. అలాగే తల్లిదండ్రులతో లేదా పిల్లలతో కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరక ఇంట్లో ప్రశాంతత లోపించి ఉండవచ్చు. అన్నదమ్ముల మధ్య సంబంధాలు దెబ్బతిట్టడం, ఆస్తిపరమైన లేదా కుటుంబపరమైన వివాదాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీసి ఉండవచ్చు. అయితే ఈ గ్రహణం తర్వాత కుటుంబంలో శాంతి నెలకొని సూచనలు మెండుగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ మనసులోని నిజాయితీని గుర్తిస్తారు. ఎప్పుడో చిన్న మనస్పర్ధ వల్ల మీకు దూరమైన బంధువులు లేదా పాత మిత్రులు మళ్లీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడం వల్ల మీ మానసిక ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయత పెరిగి ఒకరినొకరు అండగా నిలబడే పరిస్థితులు వస్తాయి. సంతానం కోసం ఎదురు చూసిన వారికి లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న వారికి కూడా కొన్నిసార్లు సానుకూల వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అయితే గౌరవ మర్యాదలు లభించే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ ప్రతిష్ట మళ్లీ పునరుద్ధరించబడుతుందని పెద్దలు చెబుతున్నారు. మరియు చాలా మంది జీవితంలో ఎదురయ్యే కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల వల్ల ఎంతో సమయాన్ని, డబ్బును కోల్పోతుంటారు. కుంభరాశి వారిలో కూడా గత కొంతకాలంగా భూమి వివాదాలు లేదా ఇతర న్యాయపరమైన సమస్యలతో సతమతమవుతున్న వారు ఉండి ఉండవచ్చు. ఈ గ్రహణం తర్వాత అలాంటి వివాదాల్లో ఒక స్పష్టమైన మార్గం దొరికే అవకాశం కనిపిస్తుంది. నిజాయితీ మీ వైపు ఉంటే న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. అనవసరమైన గొడవల నుండి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మార్గాలు దొరుకుతాయి. శత్రువుల ప్రభావం తగ్గి మీపై నిందలు వేసి వారే తప్పులు తెలుసుకునే పరిస్థితులు రావచ్చు. ఇది తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు కేవలం లౌకికమైన విషయాల్లో కాదు, మీ అంతరంగంలో కూడా ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఇన్నాళ్ళు లౌకికమైన పరుగు పందాల్లో పడి డబ్బే లోకం లేదా సమస్యలే లోకంగా బతుకుతున్న మనశ్శాంతిని కోల్పోయిన మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతారు. జీవితం అంటే కేవలం కష్టపడడం, బాధపడడం మాత్రమే కాదు, దానికంటే గొప్ప పరమార్థం ఏదో ఉందని మీ మనసుకు అనిపిస్తుంది. యోగా, ధ్యానం, భక్తి మార్గాల వైపు మీ మనసు మొగ్గు చూపుతుంది. గతంలో మిమ్మల్ని బాధించిన ఎన్నో చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఒక రకమైన మానసిక పరిపక్వత మీలో ఏర్పడుతుంది.
అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక అలసట కారణంగా తెలియని నొప్పులు, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే నిద్రలేమి సమస్య నుండి నెమ్మదిగా ఉపశమనం లభించే సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందడం లేదా ఆరోగ్య పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు కనిపించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలం అనే సత్యాన్ని గ్రహించి మీ జీవన శైలిలో, ఆహార అలవాట్లలో మంచి మార్పులు చేసుకుంటూ ఈ మార్పు మీ భవిష్యత్తు జీవితానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది. మరి చివర్లో చెప్పే విషయాలు చాలా మందికి తెలియక జీవితాంతం బాధపడుతుంటారు. అదేమిటంటే గ్రహణ సమయంలో మన ఆలోచన విధానం. గ్రహణం తర్వాత మంచి రోజులు వస్తాయి కదా అని మనం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. జ్యోతిష శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం గ్రహణం జరిగే రోజున మరియు తర్వాత రాబోయే 24 గంటల వ్యవధిలో విశ్వం కొన్ని తీవ్రమైన శక్తి తరంగాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా గ్రహణ రోజున అనవసరమైన కోపానికి, ఆవేశానికి దూరంగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. ఎందుకంటే ఆ సమయంలో చిన్న మాట కూడా పెద్ద వివాదానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. మీ మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత మంచిది. మరి కుంభరాశి వారు చేసే అతిపెద్ద తప్పు ఒకటే, అది తొందరపడి ఇతరులను నమ్మేయడం మరియు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం. గ్రహణం రోజున మరియు తర్వాత రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం, ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం, ఆస్తులు కొనుగోలు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆ సమయంలో మన గ్రహశక్తి, ఆలోచన శక్తి కొంత మందగించే అవకాశం ఉంటుంది. అందువల్ల తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారి తీయవచ్చు. పెద్దలు చెప్తారు, అప్పులు ఇవ్వడం కానీ కొత్త అప్పులు చేయడం కానీ ఈ రోజున నివారించాలి. ఎందుకంటే ఆ సమయంలో చేసే ఆర్థిక లావాదేవీలు తొందరగా పరిష్కారం కాక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మీ భవిష్యత్తును ఇబ్బందులోకి నెట్టవచ్చు. కాబట్టి ఈ రోజున వీలైనంత ప్రశాంతంగా, మౌనంగా ఉండండి. గ్రహణ సమయంలో మన ఆలోచనలు చాలా వేగంగా ప్రభావితమవుతాయి. మనలో ఉండే సానుకూల లేదా ప్రతికూల ఆలోచనలు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్రహణం రోజున ఎవరి గురించి చెడుగా ఆలోచించడం గానీ, పాత కక్షలన్నీ గుర్తుపెట్టుకుని బాధపడడం కానీ చేయవద్దు. నా జీవితం బాగుంది, కష్టాలు తీరిపోతాయి, నేను అందరితో ఆనందంగా ఉంటాను అనే సానుకూలమైన భావనను మాత్రమే మనసులో నింపుకోవాలి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి, మర్చిపోవద్దు. గ్రహణ సమయంలో మీరు పంపే సానుకూల శక్తి విశ్వంలో రెట్టింపై మళ్లీ మీకే మంచి ఫలితాలు ఇస్తుందని సాంప్రదాయ విశ్వాసం. ఇక సూర్యగ్రహణం రోజున కుంభరాశి వారు చేయదగిన కొన్ని సులభమైన, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆచారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చేయడం వల్ల గ్రహణ సమయంలో ఏర్పడే ప్రతికూల శక్తుల ప్రభావం మీపై పడకుండా ఉంటుందని నమ్ముతారు. గ్రహణం ప్రారంభం కావడానికి ముందే ఉదయాన్నే తలస్నానం చేసి మీ ఇంటిలో పూజా గదిలో ఇష్ట దైవాన్ని మరియు శ్రీ గణేశుడికి దీపారాధన చేయాలి. గ్రహణం జరుగుతున్నంతసేపు ఎక్కడికి బయటికి వెళ్లకుండా ప్రశాంతంగా కూర్చొని దైవ ధ్యానం చేసుకోవడం ఉత్తమం. గ్రహణ సమయంలో వండిన ఆహార పదార్థాలు తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. నీటిలో ఆహార పదార్థాలు దర్భగడ్డిని వేసి ఉంచడం మన సనాతన ధర్మం. దర్భాను ప్రతికూల కిరణాలు అడ్డుకునే అద్భుతమైన శక్తి ఉందని పెద్దల నమ్మకం. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం గ్రహణాల సమయంలో ఓం గం గణపతియే నమః లేదా ఓం విఘ్నరాజాయ నమః అనే గణేశ మూల మంత్రాన్ని జపించాలి. దీని వల్ల మీ పనులకు ఎదురయ్యే సకల అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని విశ్వసిస్తారు. ఆదిత్య హృదయం అనేది కేవలం ఒక స్తోత్రం కాదు, మనలో కోల్పోయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి రక్షించే ఒక మహామంత్రం. శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేసే సమయంలో అలసిపోయినప్పుడు అగస్త్య మహర్షి ఉపదేశమిచ్చిన శక్తివంతమైన స్తోత్రం ఇది. ఒకవేళ అది చదవడం రాని వారు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని మనసులోనే జపించుకోవచ్చు. లేదా సూర్య భగవానుడి మూల మంత్రమైన ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మంత్ర జపానికి గ్రహణ సమయంలో 1000 రెట్లు శక్తి ఉంటుంది మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మీరు చేసే ఒక జపం సాధారణ రోజుల్లో చేసే 1000 జపాలతో సమానమైన పుణ్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తుందని పెద్దల నమ్మకం. గ్రహణం పూర్తిగా మూసిన తర్వాత మళ్లీ తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంటిలోని పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని మళ్లీ దీపారాధన చేయాలి. తర్వాత మీ శక్తి మేరకు ఏదైనా దానం చేయడం చాలా శ్రేయస్కరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణ అనంతరం చేసే దానాలు మన పూర్వకర్మల దోషాలు తొలగిస్తాయి. బియ్యం, గోధుమలు లేదా వస్త్రాలు అవసరమైన పేదవారికి దానం చేయండి. ముఖ్యంగా కుంభరాశి వారు ఆ రోజున గోధుమలు లేదా బెల్లం దానం చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభించి ప్రభుత్వపరమైన లేదా వృత్తిపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే గణేశుడి ప్రీతి కోసం ఉండ్రాలు లేదా పండ్లు నైవేద్యంగా పంచడం శుభకరం. ముఖ్యంగా నోరులేని జీవాలకు సహాయం చేయడం వల్ల అత్యుత్తమ పుణ్య ఫలితాలు లభిస్తాయి. గోవులకు పచ్చగడ్డి లేదా ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, నీరు పెట్టడం వంటివి చేయండి. మన హిందూ సాంప్రదాయాల్లో గోసేవకు మించిన గొప్ప సేవ మరొకటి లేదు. గోవుల్లో సమస్త దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. గ్రహణం ఇచ్చిన 24 గంటలలోపు గోవుకు ఆహారం అందించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న అరిష్టాన్ని తొలగిపోయి ఐశ్వర్యాలు చేకూరుతాయి.
అలాగే వీధి కుక్కలకు ఇతర జంతువులకు ఆహారం పెట్టడం కూడా మీ కర్మ ఫలితాలను శుద్ధి చేస్తుంది. ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక ఆచారాలు గ్రహణం తర్వాత వచ్చే సానుకూల శక్తులను మీరు పూర్తి స్థాయిలో స్వీకరించడానికి సహాయపడతాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీ జీవితంలో ఉన్న కష్టాలకు ముగింపు పలికి ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా మారవచ్చు గాని జ్యోతిష శాస్త్రం అనేది కేవలం దారి చూపే దీపం లాంటిది మాత్రమే. చీకటిలో నడుస్తున్నప్పుడు దీపం మనకు గోతులు ముళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది గాని ఆ దారిలో నడవాల్సింది మాత్రం మనమే. దేవుడు మీకు మంచి అవకాశాలు ఇస్తాడు కానీ అవకాశాలు అందిపుచ్చుకొని కష్టపడాల్సింది మాత్రం మీరే. ఫలితాలు అనేవి కేవలం గ్రహాల మార్పులపైనే కాకుండా మీ నిజాయితీ, కఠిన శ్రమ, మీరు తీసుకున్న నిర్ణయాలు మరియు మీ చుట్టూ ఉన్న పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది. గతం గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని వృధా చేయకండి. ఈ రోజున సూర్యగ్రహాన్ని మీ జీవితంలో ఒక కొత్త సంకల్పానికి నాందిగా భావించండి. ఇకపై ప్రతి అడుగు ఆచితూచి వేయండి. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. దైవబలం ఎంత అవసరమో మానవ ప్రయత్నం కూడా అంతే తప్పనిసరి. సంపూర్ణ విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. గణేశుడి అనుగ్రహంతో ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. విశ్వం మీ శ్రమను తగిన ఫలితాన్ని తప్పకుండా అందిస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.